నాయకుల్ని కోల్పోవడం అనేది చాలా బాధాకరం. అండ్ అలాగే ఆషాఢానికి ముందా తర్వాత రాష్ట్ర కేబినెట్ విస్తరణపై ఇది ఎట్లుందంటే ఈ పిటకథ ఓ స్త్రీ రేపురా అని చిన్నప్పుడు ఈ చార్మినార్ల పాత బస్తీలో ఒక స్టోరీ జరిగింది నా చిన్నప్పుడు. అది సో వార్తలలో కూడా జోరుగా ప్రచారం అయింది. సో ఓ స్త్రీ రేపురా దయ్యం ఉండేది, ఆ డోర్ బయట ఒక ఏమంటారు ఓ స్త్రీ రేపురా అంటే అది ఆ బోర్డు చూసి మళ్ళీ రేపు వస్తుందట. సో అట్లనే ఉంది మంత్రివర్గ విస్తరణ. అరే రేపు చేస్తాం ఎల్లుండి చేస్తాం అని చెప్పి మాటికి పోస్ట్పోన్ చేస్తారు. అసలు వీళ్ళు మంత్రి పదవులు ఇద్దామనుకుంటుర్రా వద్దనుకుంటుర్రా, లేకపోతే అసలు ఏమైనా జరుగుతుందని ఆశించచ్చా దీంట్లో లేదా అర్థం కానటువంటి పరిస్థితి. సో రాష్ట్ర కేబినెట్ విస్తరణ చేస్తాం అని చెప్పి ఖాళీ విస్తరాకేష్ కూసబెడుతురు కానీ ఆ విస్తరణ లేదు, పంచభక్ష పరిమాణాలు లేవు. సో ఇట్లుంది అబ్బా మన రాష్ట్ర కేబినెట్ పరిస్థితి. సో మొత్తానికి మళ్ళా ఆషాఢానికి తర్వాత మరి రాష్ట్ర కేబినెట్ విస్తరణ చేద్దామా అని చెప్పి మళ్ళీ ఏదో చూస్తున్నారట. వచ్చే నెల 6 నుంచి ఆషాఢం స్టార్ట్, ఈలోపే ముహూర్తం పెట్టేందుకు ప్లాన్ పూర్తి చేయాలని చెప్పి పార్టీ నేతల అభిప్రాయం. ఇంకేం పూర్తి చేస్తారు? ఏఐసిసి ఫైనల్ డెసిషన్ కోసం వెయిటింగ్. ఆలస్యమైతే శ్రావణం వరకు ఆగాల్సిందే. పిసిసి చీఫ్ ఎంపిక చేరికల పైన సెంటిమెంట్కు ఎఫెక్ట్. శ్రావణం అంటే ఇప్పుడు నాది, ఇంకా మస్తు రోజులు ఆగాలి. అప్పటి వరకు ఆతృత మా ప్రజలకు కాదు, ఎట్లాగో ప్రజలకు ఒక పిచ్చ క్లారిటీ ఉంది. ఎవరెవరైతే మంత్రి పదవి కోసం డబ్బులు ఇచ్చిర్రో వాళ్ళకే వస్తుంది అని చెప్పి సో వార్తలు జోరుగా గుప్పమంటున్నాయి. ఓకే, సో మీరు ఇంటెలిజెన్స్లు నిఘాలు పెట్టుకున్నా ఏం నిఘాలు పెట్టుకున్నా మాకు వచ్చే ఇన్ఫర్మేషన్లు మాకు వస్తూనే ఉంటాయి. ఏమంటున్నా సో ఈ ప్రజల కన్నా కూడా ఆతుత కాంగ్రెస్ లీడర్లకే. ఎవరబ్బా మంత్రి, మన హోంమంత్రి ఎవరు, ఎంత ఇచ్చి ఉండొచ్చు, డబ్బులు ఇచ్చినాక కూడా నాకు ఇస్తారా లేకపోతే వేరే వాళ్ళకి ఇస్తారా? సో ఈ టెన్షన్ తోటి ఇక వాళ్ళకి నిద్ర పట్టదు ఇక రోజంతా దినగండమ్మ. అదేదో అనౌన్స్ చేసేసిరు అనుకో ఇక వాళ్ళకి టెన్షన్ ఉండదు కదా. ఈ టెన్షన్ తోటే బీపీలు షుగర్లు ఎక్కువైతాయి. ఇప్పటికే మొత్తం అంతా క్యాడర్ అంతా ఢిల్లీ పోయి వచ్చింది. సో ఢిల్లీలో హల్చల్ చేసింది నాకంటే నాకు అని చెప్పి. సో హైదరాబాద్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఏంటనే ఆయన ఆషాఢం పోయి శ్రావణ మాసం అంటారు అని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నారు. ఎస్ రేవంత్ స్ట్రాటజీ చేంజ్ అట. అసంతృప్తి లేని అసెంబ్లీ వర్గాలకు ఫస్ట్ ప్రయారిటీ. ఆ ఎమ్మెల్యేల చేరికపైనే ఫోకస్. ఇప్పటికే 10 సెగ్మెంట్లు గుర్తింపు. మిగతా ప్రాంతాల్లో సొంత పార్టీ నేతలను సంప్రదించిన తర్వాతే అసమ్మతి రాకుండా జాగ్రత్తలు. జీవన్ రెడ్డి ఇష్యూతో వ్యూహంలో మార్పు. సో మరి వ్యూహాలు మారాలి కదా, మరి సొంత క్యాడర్ లేకుండా మీరు తీసుకొచ్చి జాయిన్ చేసుకుంటే ఎట్లా? ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్లు తీసుకొని ఓడిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ రాజకీయ భవిష్యత్తు మీరు చిదిమేస్తున్నారు కదా. ఇప్పుడు నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలకు మీరు మళ్ళీ వాళ్ళకి టికెట్లు ఇస్తారా లేకపోతే వలసలతోటి మీ పార్టీలకు వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇస్తారా? ఎవరికి ఇస్తారో మరి మీరు ఆలోచించాలి. నెక్స్ట్, వ్యయాన్ని ఎలా పెంచారు? వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి విషయంలో ఎలాంటి అనుమతి లేకుండానే 1100 కోట్లు 1100 కోట్ల నుంచి ఏకంగా 1726 కోట్లకు పెంచారట. పూర్తి స్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలి. మరి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. సమర్థత ఆధారంగానే అధికారులకు పోస్టింగులని కామెంట్. రాష్ట్రంలో అందరికీ హెల్త్ కార్డులు, యూనిక్ కోడ్ హెల్త్ ప్రొఫైల్తో రూపకల్పన. నకిలీ బిల్లులను అరికట్టేందుకు ఎంతో ఉపయోగం. వైద్యం అందలేదని ఏ ఒక్క రోగి సైతం మరణించద్దు. శంషాబాద్లో మెడికల్ టూరిజం హబ్. సీఎం రేవంత్ హన్మకొండ హంటర్ రోడ్లో మెడికవర్ ఆసుపత్రి ప్రారంభం. ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు ప్రారంభిస్తారో ఏమో నాకు అర్థం కాదు. ఈ ప్రైవేట్ హాస్పిటళ్ళకి రాజకీయ నాయకులకి మంచి అభినవ సంబంధాలు ఉన్నాయి. టెక్స్టైల్ పార్క్ పరిశీలన. మన మహోత్సవం లోగో ఆవిష్కరణ. గవర్నమెంట్ పనులు చేయండి రా నాయన అంటే ముఖ్యమంత్రి గారు పోయి అదేదో అట్లా సమీక్షించేసి ప్రైవేట్ హాస్పిటల్ మరి ప్రారంభించారు. అంటే ప్రైవేట్ హాస్పిటల్ని ఒక ముఖ్యమంత్రి ఓపెన్ చేస్తే అంటే ఈయన ప్రైవేట్ హాస్పిటల్ని ఎంకరేజ్ చేసిరని అనుకోవచ్చా? మనం ఎంకరేజ్ చేస్తున్నారని అనుకోవచ్చా? రేపటి రోజున అరే ముఖ్యమంత్రి ఓపెన్ చేసిండ్రా భయ్ మాది అని చెప్పి వాళ్ళ ఇష్టానుసారంగా ప్రైవేట్ హాస్పిటల్స్ బిల్స్ ఇష్టానుసారంగా చేయడం అనేవి మరి ముందరికి వెళ్తూ ఉంటుంది. సో ఏ రకంగా పరిగణలోకి తీసుకుంటామని ప్రజల. సో దయచేసి మీరు లైక్స్ చేయండి, మా లైవ్కి లైక్లు ఇవ్వండి, వీడియోలకి లైక్లు ఇవ్వండి, కమెంట్స్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైకులు
మాకు చాలా విలువైనవి. ఎవరైనా సరే రిపోర్ట్స్ కొట్టినా, ఎందుకంటే ఇప్పటికే ఒక టీం ఏర్పడి, అది ఎవరో కూడా తెలియదు మాకు. సో మేము అతి త్వరలో మేము తెలుసుకోబోతున్నాము. సో మా టెక్నికల్ టీంతో కూడా మాట్లాడుతూ ఉన్నాము. సో మీరు మాకు లైక్స్ ఇవ్వడం వల్ల, కమెంట్స్ ఇవ్వడం వల్ల మాకు ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటే, సో ఎవరైతే ఏ టీం అయితే మా ఛానల్ని డ్యామేజ్ చేయడానికి, మేము ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే కావాలని 5 నిమిషాల్లోనే రిపోర్ట్స్ కొడుతూ కూర్చున్నారు. 5 నిమిషాల్లోనే, వీడియో అప్లోడ్ అయిన 5 నిమిషాల్లోనే కొన్ని వందల రిపోర్ట్స్ కొడుతున్నారు. సో దయచేసి ప్రజలారా, మీ అందరికి కూడా తెలుసు నేనంటే ఏంటో తెలుసు, ఓకే టీవీ అంటే ఏంటో తెలుసు. సో చాలా ఒక్కొక్క మెట్టుగా ఎత్తికి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం మీరే. సో ఏ పార్టీకి కూడా మేము ఎక్కడ కూడా వన్ సైడ్ మాట్లాడకుండా, సో ఎక్కడ కూడా మా క్రెడిబిలిటీ పొడగొట్టుకోకుండా, సో ప్రజల తరపునే కొట్లాడుతున్నాం, ప్రజా సమస్యల మీద అడుగుతున్నాం. అప్పుడు బీఆర్ఎస్ని అడిగినాం, ఇప్పుడు కాంగ్రెస్ని అడుగుతున్నాం, బీజేపీని కూడా అడుగుతున్నాం. సమస్యల గురించే మేము మాట్లాడుతున్నాం, వ్యక్తిగత దూషణలకు కూడా మేము పోవట్లేదు. సో మీ అందరికీ క్లియర్గా తెలుసు ఓకే టీవీ అంటే ఏంటి అనేది. సో ఏ పార్టీకి కూడా సపోర్ట్ లేకుండా. సో అందుకే నేను అడుగుతున్నా, మొట్టమొదటిసారిగా అడుగుతున్నా, ఇన్ని రోజులు నేను ఎప్పుడు కూడా లైక్స్ చేయమని కానీ, కమెంట్స్ చేయమని కానీ, మా వీడియోలు షేర్ చేయమని కానీ ఏదో తూతూ మంత్రంగా చెప్పాను. కానీ ఇప్పుడు మీరు మాకు చేసే సహాయం ఏదైనా ఉంటే దయచేసి లైక్స్ చేయండి, కమెంట్స్ చేయండి, షేర్ చేయండి. మీ లైక్స్ మాకెంతో విలువైనది. ఎందుకు అంటే మా శత్రువులు ఎవరో మాకు తెలియదు. మా శత్రువులు పార్టీలా లేకపోతే ఎవరు పనిచేస్తున్నారో తెలీదు. ఒక టీమ్గా ఏర్పడి మా ఛానల్లో పొద్దున్న నుంచి రాత్రి వరకు మేమేమైతే వీడియోలు అప్లోడ్ చేస్తున్నామో, అప్లోడ్ చేసిన వెంటనే కావాలని పని కట్టుకొని రిపోర్ట్లు కొడుతున్నారు. అలా రిపోర్ట్లు కొట్టడానికే ఉద్యోగం ఇచ్చి ఒక టీంని స్పెసిఫిక్గా పెట్టుకున్నారు. మరి అది ఏ పార్టీ వాళ్ళు చేస్తున్నారా, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్లే వరుస పెట్టి మేము ఐఏఎస్ల మీద కథనాలు చేస్తున్నామని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్లు అట్లా చేయిస్తున్నారా, లేకపోతే ఒక పార్టీ వాళ్ళు ఎవరైనా చేయిస్తున్నారా అర్థం కానటువంటి పరిస్థితి. లేదా మా ఆఫీస్లో మీ అందరికి కూడా తెలుసు, గతంలో నేను చెప్పినాను, లాస్ట్ మంత్ ఒక 2 months బ్యాక్ మొత్తం ఓకే టీవీ ఎంప్లాయీస్ అందరినీ కూడా కొనేశారు, అందరు ఇన్ఫార్మర్స్ తయారయ్యారు. సో మా లూప్ హోల్స్ అన్ని కూడా బయట చెప్తా ఉన్నారని చెప్పి అందరినీ కూడా తీసేశాను. అండ్ అలాగే 500 వీడియోలు మాకు తెలియకుండా ప్రైవేట్లో పెట్టారు అని చెప్పి కూడా నేను మీ అందరికి కూడా చెప్పినాను. సో వాళ్ళే పగబట్టుకొని అట్లా ఏమైనా రిపోర్ట్స్ కొడుతున్నారా? సో ఇవన్నీ కూడా మేము టెక్నికల్ టీంతో మాట్లాడుతున్నాము. ఎవరు చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, వాళ్ళ సర్వర్స్ ద్వారా మరి ట్రేస్ చేసి పట్టుకోవాలని చెప్పి మేము కూడా అనుకుంటా ఉన్నాము. సో దయచేసి మీరు మమ్మల్ని ప్రోత్సహించండి. మేము మీకోసం కొట్లాడతాం. డెఫినెట్ బరాబర్ నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా. ఎప్పుడు కూడా ప్రజల కోసమే మేము కొట్లాడతాం. ప్రజా సమస్యల గురించే ప్రధాన ఎజెండాగా మేము మాట్లాడతామని చెప్పి నేను మరొక్కసారి మీకు రిక్వెస్ట్ చేస్తూ, మీరు మాకు చేయాల్సినటువంటి హెల్ప్ ఒక్కటేనండి. అంటే సందర్భం వచ్చింది వాడు చెప్తా ఉన్నాను. మీరు మాకు చేయాల్సినటువంటి హెల్ప్ ఒక్కటే. ఎట్లనైతే వీళ్ళు ఒక టీం పెట్టుకొని ఓకే టీవీని ధ్వంసం చేయాలి, వీళ్ళకి రెవెన్యూ డ్యామేజ్ చేయాలి, సో వీళ్ళు వ్యూస్ రావద్దు అని చెప్పి ఎవరైతే కంకణం కట్టుకొని కొంతమందిని ఉద్యోగంలోకి తీసుకొని మరి 5 నిమిషాలకే మాకు రిపోర్ట్లు కొడుతూ ఉన్నారో, ఆ రిపోర్ట్ల నుండి ఓకే టీవీ బయట పడాలంటే మీరిచ్చిన లైక్స్, కమెంట్స్ మాకెంతో విలువైనది. మేము అడిగేది మీరు లైక్స్ కొట్టడం వల్ల మీకు ₹1 ఖర్చు కాదు, కామెంట్ పెట్టడం వల్ల అసలు ఖర్చు కాదు. కాబట్టి సో నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. సో ఓకే టీవీని ఈ రిపోర్ట్స్ బారి నుంచి కాపాడే ప్రక్రియ మీరు తీసుకోండి, మీ చేతుల్లో ఉంది. సో అందుకే చెప్తా ఉన్నా, మళ్ళీ చెప్తా ఉన్నా, మీ లైక్స్, మా రిపోర్ట్స్ని ఎదుర్కోవాలి అంటే మీ లైక్స్ మాకు ఎంతో అవసరం, ఎంతో ఇంపార్టెంట్. సో దయచేసి నేను మీకు దండం పెడతా ఉన్నాను. సో లైక్స్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి, కమెంట్స్ రూపంలో తెలియజేయండి అని చెప్పి నేను మరొక్కసారి మీ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తూ, ఎందుకంటే ఓకే టీవీ ఎప్పుడు కూడా ప్రజల తరపునే ఉంటుంది, ఇక ముందు కూడా ప్రజల తరపునే కొట్లాడుతుంది. మీ అందరికి కూడా తెలుసు, నేను ఎవ్వరికి భయపడను, ఎక్కడ వణకను. ఎవరిదైనా సరే కంటెంట్ కానీ ప్రజల సమస్యల, ప్రజల భూముల జోలికి వచ్చినా, ప్రజల సమస్యల దగ్గర వచ్చినా, ప్రజలను అడ్డు పెట్టుకొని ఇబ్బంది పెట్టినా, సో ఫస్ట్ క్వశ్చన్ చేసేది ఓకే టీవీ అవుతుందని చెప్పి నేను మరొక్కసారి మీ అందరు కూడా నా బాధ్యతను గుర్తు చేస్తూ, మరి మీరు మాకు చేయాల్సినటువంటి హెల్ప్ ఒక్కటే, మీ లైక్స్ మాకెంతో విలువైనది, మీ కమెంట్స్ మాకు ఎంతో విలువైనది. సో ఈ రిపోర్ట్స్ కొట్టే టీం ఏదైతే ఉందో ఆ రిపోర్ట్స్ని తిప్పి కొట్టాలంటే కేవలం మీ లైక్స్ వలన అవుతుంది. సో మీరు ఎన్ని లైక్స్ ఇస్తే అన్ని రిపోర్ట్స్ కొట్టినా సరే యూట్యూబ్ దాన్ని కన్సిడర్ చెయ్యదు.
సో లైక్స్నే కన్సిడర్ చేస్తుంది కాబట్టి సో దయచేసి నేను మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీ లైక్స్ మాకెంతో విలువైనది. సో శ్రావ్య మీద మీకు రెస్పెక్ట్ ఉన్నట్టయితే మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే, సో దయచేసి మా ఓకే టీవీకి సపోర్ట్ చేయాలనుకుంటే ప్రతి వీడియోకి కూడా మీ లైక్స్ ఇవ్వండి అని చెప్పి, కమెంట్స్ చేయండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సో ఇక మరిన్ని విషయాల్లోకి ఒకసారి మనం పోదాం. ఎస్, కంటోన్మెంట్ విలీనానికి ఓకే ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం వాటి ఆస్తులు అప్పులు సైతం అట. ఎస్, ఆస్తులు ఇస్తుంది, అప్పులు కూడా ఇస్తుంది. సో ఇప్పటికే మనకి విపరీతమైన అప్పులు పెరిగిపోయినాయి కదా తెలంగాణలో. అండ్ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దాదాపు 36,000 కోట్లు ఖర్చు పెట్టింది అప్పు చేసి. 36,000 కోట్లు అప్పు చేసి ఖర్చు పెట్టిరు అన్నట్టు 6 నెలల్లో. వాటి ఆస్తులు అప్పులు సైతం. ఈ నెల 27న ఢిల్లీలో జరిగిన సమావేశంలో నిర్ణయం. పాల్గొన్న సిఎస్ శాంతికుమారి, ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్. ఈ దానకిషోర్కి వేరే పనేం లేదు, తీసుకపోయి ఈయనను కూర్చోబెట్టిరు అక్కడ. సికింద్రాబాద్ బోయినపల్లి డబల్ డెక్కర్ పనులు సులభం, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు సైతం. తిరుమలగిరి, సఫిల్గూడ, మల్కాజ్గిరి మధ్య రాకపోకలకు ఇకపై కండిషన్స్. ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఎవడైతే ఉన్నాడో పెద్ద దొంగ, ఇక మామూలు దొంగ కాదు ఈయన, గజ దొంగ, మామూలు దొంగ. మాటి మాటికి బెంగళూరు పోతూ ఉంటాడు. అది ఎందుకు పోతాడో అనేది చెప్తే మళ్ళీ మీరు